హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి. అండ్ కరెంట్లీ ఇప్పుడు రీసెంట్లీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినారు. చాలా తీవ్రమైన పదజాలం వాడుతూ అపోజిషన్ పార్టీ గురించి. అండ్ ఈ టాపిక్ దేని గురించి అని అంటే, ఈ హెచ్యు అనే క్యాంపస్ మొత్తం 2300 ఎకర్స్లో ఉంది. అండ్ ఒక 400 ఎకర్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ల్యాండ్ ఉంది ఈ మొత్తం 2300 ఎకర్స్ మధ్యలో ఒక ల్యాండ్. సో ఆ ల్యాండ్ని ఇప్పుడు ఐటీ హబ్కి అమ్మేద్దాము అని చెప్పి ప్లాన్లో ఉన్న రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ అసెంబ్లీలో, అధ్యక్ష, ఇది అమ్మితే మనకు కనీసం 15,000 నుంచి 10,000 కోట్ల దాకా డబ్బులు వస్తాయి. సో ఆ వచ్చిన డబ్బులు నేను దేనికి వాడతాను, తెలంగాణ డెవలప్మెంట్ కోసమే అంటూ. అండ్ ఆ బయోడైవర్సిటీ ల్యాండ్ ఉండేసరికి దాంట్లో జింకలు, బఫేలో లేక్ అని చెప్పి, ఒక పీకాక్ లేక్ అని చెప్పేసి, ఈ న్యాచురల్ హ్యాబిటాట్ అన్నమాట అది. సో థౌజండ్స్ ఆఫ్ బర్డ్స్, థౌజండ్స్ ఆఫ్ పీకాక్స్ అండ్ స్టార్ టర్టిల్స్ అండ్ చాలా ఈ మెనుగురు పురుగులు, ఇట్లా బయోడైవర్సిటీ ప్రాపర్ ఒక జంగల్ టైప్ ఆఫ్ బయోడైవర్సిటీ ఉన్న ప్లేస్ అది, 400 ఎకర్స్. సో రేవంత్ రెడ్డి చెప్తూ ఏమన్నాడంటే, అక్కడ ఏ జింకలు, పులులు ఏవి లేవు అధ్యక్ష, కేవలం గుంటనక్కలు చేరినాయి అని చెప్పి అపోజిషన్ పార్టీని బ్లేమ్ చేస్తున్నట్టు అసెంబ్లీలో మాట్లాడినాడు. అండ్ ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందని అంటే, 1961లో ఇందిరాగాంధీ ఉన్నింది పవర్లో. సో అప్పుడు ఈ నిజాం అంటే ఈ తెలంగాణ సైడ్ ఉన్న వాళ్ళకి ఒక ముల్కీ రూల్ అని చెప్పి ఉండింది. ముల్కీ రూల్ ఏమంటే, అక్కడున్న తెలంగాణ వాళ్ళకి అక్కడున్న జాబ్స్ మొత్తం వాళ్ళకే రావాలి అన్న ముల్కీ రూల్. సో దాని తర్వాత తెలంగాణను హైలైట్ చేస్తూ 1969లో జై తెలంగాణ అన్న ఉద్యమం స్టార్ట్ అయింది. అండ్ ఈ కోస్తా అండ్ రాయలసీమ ప్రాంతాల్లో ఈ ఉన్న జనాలకు కూడా అందరు సరి సమానమే, అందరికీ జాబ్స్ వాళ్ళ హక్కు అన్ని రీజియన్లో అని 1972లో వీళ్ళు జై కోస్తా అండ్ రాయలసీమ వాళ్ళు జై ఆంధ్ర అని చెప్పి వీళ్ళు ఉద్యమం స్టార్ట్ చేసేసరికి, సో ఇందిరాగాంధీ ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటంటే, మొత్తం తెలంగాణ, కోస్తా, రాయలసీమని ఉమ్మడి రాష్ట్రంగా ప్రకటిస్తూ ఈ ముల్కీ రూల్ని తీసేయాలి అని చెప్పి ఆంధ్ర వాళ్ళకి ఒక 2,300 ఎకరాలు ల్యాండ్ కేటాయించింది ఈ హైదరాబాద్ రీజియన్లో. సో లేటర్ 2003లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు రూలింగ్లో ఉండేసరికి అప్పట్లో ఆయనకు తెలంగాణ అండ్ ఆంధ్ర డిఫరెన్షియేషన్ లేదు. సో ఇట్ వాజ్ ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. సో అప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్ ఏంటి అని అంటే, ఐఎంజీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న ఒక ఏజెన్సీకి ఈ 2300 ఎకర్స్ ల్యాండ్ ఇచ్చేసి సర్వే చేయమని చెప్పేసి. ఇది ఉండగా లేటర్ 2010లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పవర్లో వచ్చినాడు. అండ్ ఈ పవర్లో రాకముందు ఒక 800 ఎకర్స్ వేరే వెంచర్స్కి ఆల్రెడీ కేటాయించినారు. సో ఈ రాజశేఖర్ రెడ్డి 2010లోకి రూలింగ్లోకి వచ్చిన తర్వాత సో కేవలం 1600 ఎకరాల ల్యాండ్ మాత్రం మిగిలింది. అండ్ ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న డెసిషన్ ఏమనంటే, లేదు ఈ ల్యాండ్ ఐఎంజీ క్యాన్సిల్ చేసేయండి, ఐఎంజీ వాళ్ళ సర్వేయింగ్ ఏదైతే జరుగుతుందో క్యాన్సిల్ చేసేయండి అని చెప్పి.
వీళ్ళు 2003 నుంచి 2010 వరకు ఆల్రెడీ ఐఎంజీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఆల్రెడీ సర్వే జరిపి చాలా ఇన్వెస్ట్ చేసి ఉండగా వీళ్ళు ఐఎంజీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్ ఫైల్ చేసి వాళ్ళ వాదన ఏమంటే మేము చాలా స్పెండ్ చేసినాం దీని మీద, సో ఈ ల్యాండ్ మాది అన్నట్టు. సో ఫ్రమ్ 2006 till 2024 ఈ లీగల్ బ్యాటిల్ ఏదైతే ఉందో 17 years కొనసాగింది. ఈ 17 years కొనసాగుతూ ఉండగా లాస్ట్ ఇయర్ June 2024లో వర్డిక్ట్ వచ్చింది దట్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ద ప్రాపర్ రీజన్. ఆ రీజన్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ రీజన్ తెలంగాణలో ఉంది కాబట్టి ఆటోమేటిక్లీ దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు తెలంగాణ. సో ఇది ఇట్లుండగా మార్చ్ 2025 25th of March సో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ 23 members 53 స్టూడెంట్స్ని డిటైన్ చేసినారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆ డిఫారెస్టేషన్ ప్రాసెస్ ఏదైతే స్టార్ట్ అయిందో ఆ 400 acresలో వీళ్ళు ప్రొటెస్ట్ చేసేసరికి 53 స్టూడెంట్స్ని డిటైన్ చేసిన. ఆ డిటైన్ చేయడం కూడా చాలా దారుణంగా, ఇట్ వాస్ ప్యూర్ పోలీస్ బ్రటాలిటీ. ఎట్లా అంటే ఆడవాళ్ళని చుట్టుపట్టి లాగడం, ఈ అబ్బాయిలను లాఠీ చార్జ్ చేయడం, సో ఎంత తీవ్రంగా జరిగింది. సో ఇదే సో March 30th ఒక 50 బుల్డోజర్స్ వచ్చి స్టార్ట్ చేసినారు. ఈ March 30th ఉగాది అయ్యేసరికి ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి సో దే స్టార్టెడ్ దిస్ డిఫారెస్టేషన్ బై March 30th. సో ఇది స్టార్ట్ చేసినారు. అండ్ రేవంత్ రెడ్డి వీళ్ళు April 7th లోపు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఈ ల్యాండ్ గురించి. సో ఇది ఇట్లుండగా చాలా ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. అండ్ ఇట్స్ లీగలీ ల్యాండ్ బిలాంగ్స్ టు తెలంగాణ అయినా కూడా బట్ Article 48A ఏమంటుంది అంటే ఏ ఫారెస్ట్ ల్యాండ్ అయినా కూడా యూ కాంట్ కట్ ఇట్ డౌన్ అన్న పాయింట్లో 48A ఆర్టికల్. సో ఇది ఇట్లుండగా ప్రొటెస్ట్కి అగైన్గా PIL అసోసియేషన్ నుంచి నిరంజన్ రెడ్డి అని చెప్పేసి, నిరంజన్ రెడ్డి ఈజ్ నథింగ్ బట్ మన అల్లు అర్జున్ కేసులో వాదించిన లాయర్. సో ఈయన తెలంగాణ గవర్నమెంట్కి అగెయిన్స్ట్ త్రూ PIL ఆయన కోర్టులో వాదిస్తూ ఉన్నాడు. సో ఇదంతా ఇట్లుండగా ఈయన ఏదైతే మాట్లాడుతున్నాడో జింకలు లేవు, పులులు లేవు అని చెప్పేసి అది చాలా రాంగ్. అది ఎందుకంటే వెన్ దే స్టార్టెడ్ దిస్ డిఫారెస్టేషన్ ప్రాసెస్ నెమళ్ళు ఇంకా జింకలు అరుపులు రాత్రి చాలా భయంకరంగా వినిపిస్తున్నాయి. సో అది ఇట్లుండేసరికి ఇదంతా ప్రాసెస్ అవుతూనే ఉంది. స్టిల్ ద ప్రొటెస్ట్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ లైక్ రీసెంట్లీ ఎస్టర్డే నేను చూసిన వీడియో ఏంటంటే అది వాళ్ళ ఇల్లు 400 ఎకరాలు అనేది ఈ జింకలకి ఈ వాట్ ఎవర్ స్పీషీస్ దానిలో ఉన్నాయి అరౌండ్ 250 to 300 స్పీషీస్ ఉన్నాయి. పురుగులు కానీ చెట్లు పుట్టలు అన్నీ. అండ్ న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్ కూడా ఉన్నాయి. సో ఒక ఫేమస్ మష్రూమ్ రాక్ అని చెప్పేసి. సో ఇదంతా 400 acres ఉండేసరికి అండ్ స్టార్ట్ అయ్యేసరికి జింకలు కానీ ఏవైతే ఉన్నాయో అది వాటి ఇల్లు. సో
వాటి ఇంటిని మీరు డెస్ట్రాయ్ చేస్తున్నప్పుడు అవి వాటి ఏడుపులు, వాటి అరుపులు ఉండంగా ఈ ప్రాసెస్ ఏదైతే స్టార్ట్ అయిందో ఉన్న ఆ 400 ఎకర్స్ నుంచి జింకలు ఆ ప్రదేశం వెళ్ళి బయటికి పోవడానికి ట్రై చేస్తుండగా ఒక జింకని ఈ వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో అటాక్ చేసి చంపేసినాయి ఈ ప్రాసెస్లో. ఇది నిన్న జరిగింది అది. సో ఇంత క్రూయాలిటీ ఎందుకు ఈ 400 ఎకర్స్ మీద? it's really bad. So this is about today's topic, and మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. అండ్ హోప్ దిస్ డిఫారెస్టేషన్ గోస్ డౌన్. అట్లీస్ట్ లైక్ మనలాగా ఒక 10-20 మంది విని, అట్లీస్ట్ ఇప్పుడు 53 స్టూడెంట్స్ ఎలా అయితే డిటైన్ చేసినారో ఇప్పుడు ఈ న్యూస్ అందరికీ చేరి ఆ 53 కాస్త ఒక 5 lakhs కానీ 10 lakhs కానీ అందరూ ఈ వీడియో చూసి we try giving our most effort to stop this forestation అని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ షేర్ చేయండి ఈ వీడియో ఎంతమందికి వీలైతే అంతమందికి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.